చేస్తానే ఉన్నారు. ఆమె రాలేదు. ఇది నిజమేనా సార్? అంటే కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు 3 గైనకాలజీ పోస్టులు ఉన్నాయి. ఒక సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ మేడం మాకు ఒకటి ప్రమోషన్ వచ్చి మేడం వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ మనకు 2 ఉండాలి. అందులో ఒక చైల్డ్ కేర్ లీవ్లో ఉన్నారు. ప్రత్యూష అనే డిప్యూటీ సివిల్ సర్జన్ మాత్రం ప్రస్తుతానికి మన డ్యూటీలో ఉన్నారు. ఈ విషయం మేము పై వాళ్ళకి తెలియజేయడం వలన డాక్టర్ మధుసూదన్ సార్ మా DCHS పుట్టపర్తి వారు ఏం చేశారంటే నల్లమాడ నుంచి అస్తరండిస్తాను ఒక గైనకాలజిస్ట్ని వారానికి 3 రోజులు ఇక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. ఆ మేడం గారు కూడా మనకు సోమ మంగళ బుధ వస్తారు. సో నిన్న మీరు చెప్పినప్పుడు గురు శుక్ర శనివారాల్లో ప్రత్యూష మేడం ఒకరే ఉంటారు. నిన్న నిజంగానే ఒక సిజేరియన్ జరుగుతూ ఉంటే మేడం అక్కడికి వెళ్ళారు. ఆమె ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. అది అయిన తర్వాతనే ఓపీ చూడడం జరిగింది. కాబట్టి ఒకరే ఉండడం వల్ల మేడం ఓపీ చూడాలి, రౌండ్స్ వేసుకోవాలి, ఆపరేషన్లు చేసుకోవాలి, అన్నీ ఆమెను చూసుకుంటున్నారు. కాబట్టి నిన్న మీకు జరిగిన అసౌకర్యం అయితే కొంచెం జరిగింది. కాకపోతే ఒకరే ఉండడం వల్ల మేడం మళ్ళీ వచ్చి ఓపీ చూడడం కూడా జరిగింది. ఈ విషయాన్ని మేము పై అధికారులకు ఒకసారి నిన్న కూడా చెప్పడం జరిగింది. ఫోన్ చేసి మధుసూదన్ సార్ గారికి, సార్ దీని గురించి తగు చర్యలు తీసుకుంటామని కూడా హామీ కూడా జరిగింది. కదిరి ఆసుపత్రిలో ఓపీ కూడా సరిగ్గా లేదు. షెల్టర్ లేదు. ఎండలో అందరూ పేషెంట్స్ మొత్తం ఎండలోనే నిలబడి చాలా ఇబ్బందికరంగా ఇది చేసుకుంటారు. ఇంజెక్షన్స్ వాడే వేస్తారు. ఓపీ చూసే డాక్టర్లు అక్కడే చూస్తారు. మెడిసిన్స్ అక్కడే ఇస్తారు. దానికి ఎట్లా సార్? యాక్చువల్గా మనకు గతంలో ఇప్పుడు మనం కూర్చున్న బిల్డింగ్ అనుబంధంగానే ఓపీ బిల్డింగ్ ఉండిందండి. కాకపోతే 2000 సంవత్సరంలో కోవిడ్కి ముందుగానే ఉన్న ఓపీ బిల్డింగ్ మొత్తం డెమాలిష్ చేశారు, పడగొట్టేసి కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేశారు. ఆ బిల్డింగ్ మనకు అప్పటి నుంచి కడుతూనే ఉన్నారు. దాదాపు 7 సంవత్సరాలు అయిపోయింది కట్టబట్టి. అసలు బిల్డింగ్ కడుతూనే ఉన్నారు, కంప్లీట్ కాలేదు ఇంతవరకు. ప్రజెంట్ మనం టెంపరీ అడ్జస్ట్మెంట్ కోసం అని చెప్పేసి 6 క్వార్టర్స్లో ప్రస్తుతం ఓపీ చూస్తున్నాం. మీరు అన్నట్టుగానే ఓపీ అక్కడే ఇస్తున్నాము, ఇంజక్షన్స్ అక్కడే ఉన్నాయి, కట్లు కట్టేది అక్కడే, డాక్టర్ చూసేది అక్కడే, ఓపీ డిస్పెన్సరీ మందులు ఇచ్చేది అక్కడ జరుగుతుంది. కాబట్టి చాలా కండిషన్గా ఉంది. కాబట్టి నేను ప్రజెంట్ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనకి ఈ బిల్డింగ్ ఆనుకొని ఉన్న ఈ ఖాళీ మైదానం ఒక షెడ్ నిర్మాణం త్వరలో చేపడుతున్నామంటే ఎండాకాలం కొంచెం రాక ముందుకే ఓపీ బ్లాక్ మొత్తాన్ని క్యాజువాలిటీ బ్లాక్కి మార్చడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఒక షెడ్ వేస్తున్నాము, ఓపీసీ ఇక్కడే పెడుతున్నాము. డాక్టర్ పేషెంట్స్ కూర్చోడానికి దాదాపు ఒక 25-30 సిమెంట్ బెంచ్ తయారు చేపిస్తున్నాము. సో ఇదంతా నాకు తెలిసి వితిన్ ఒక 1 మంత్ లోపే తయారైపోతుంది. అప్పుడు మనం విశాలంగా వాటర్ ట్యాంక్ అయితే అక్కడ ఒకటి ఉంది, లోపల ఉండిందండి. ఇప్పుడు ఇక్కడ మార్చిన తర్వాత మనం ఇంకా కొంచెం ఒక 2-3 ట్యాంకులు ఎక్స్ట్రా పెట్టిస్తాం. ఎన్ని రోజులు దాదాపు 1 నెల పట్టొచ్చు. నెల లోపల నిర్మాణం పూర్తి అయిపోతుంది. అంతవరకు ఎండలో లేదు, అక్కడ ఆల్రెడీ షెడ్స్ అక్కడ మనం అక్కడ పైన ఒకటి క్లాత్ మాదిరి వేసామండి. ఒకవేళ అవసరం అయితే ఇంకొక 2 లేయర్స్ మళ్ళీ వేపిస్తాను.